హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ బిట్స్ డైలీ న్యూస్ పేపర్లో వచ్చే వాటిని కలెక్ట్ చేసి మీకు షార్ట్ రూపంలో అందజేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చిన తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనకు దంతాల గురించి టీత్స్ గురించి అయితే రావడం జరిగింది. దంతాల గురించి అధ్యయనం చేయడాన్ని ఓడెంటాలజీ డంటాలజీ అంటారు. ఇవి డెంటిన్ అనే పదార్థంతో ఏర్పడతాయి. ఈ దంతాలకు భయపడని ఓడెంటోఫోబియా అంటారు. దంతాల పైన కప్పుతూ ఉండే మెరిసే పొరను ఎనామిల్ లేదా పింగాణి అంటారు. ఈ ఎనామిల్ లేదా పింగాణి అనేది మానవ శరీరంలో అత్యంత గట్టి లేదా దృఢమైన పదార్థం. మానవ దంతాలు దికోడాంట్ రకానికి చెందినవి. అయితే మానవ జీవితకాలంలో మనకు 2 సార్లు అయితే దంతాలు వస్తాయి. 2 సార్లు వస్తాయి కనుక ద్వివారంధతి అంటారు. కానీ చేపల వంటి నిమ్న శకశేరకాలలో అనేక సార్లు దంతాలు ఏర్పడతాయి. దీన్ని అనేక సార్లు అంటే బహువారదంతి అంటారు. మనకు 2 సార్లు ఏర్పడతాయి కదా. ఆ 2 సార్లు ఏవంటే ఫస్ట్ వన్ వచ్చేసి పాలదంతాలు, బి వచ్చేసి శాశ్వత దంతాలు. పాలదంతాలు మనకు తెలిసే కదా, చిన్న పిల్లల్లో ఉంటాయి. ఈ ఫస్ట్ వచ్చిన పళ్ళు 8 నుంచి 9 సంవత్సరాలలో ఊడిపోతాయి. వీటి సంఖ్య ఎన్ని ఉంటాయంటే 20. సో వీటిలో అగ్వచర్వణకాలు 8, జ్ఞానదంతాలు 4 అంటే 12. 8 + 12 దంతాలు లోపిస్తాయి. 12 పండ్లు వస్తాయి, 12 ఊడిపోతాయి. ఫార్ములా వచ్చేసి 2102/2102. ఈ 2102 ఏంటి అనేది ఒకసారి ఉంటుంది, ఫార్ములా చెక్ చేసుకోండి. నెక్స్ట్ శాశ్వత దంతాలు మనకు వచ్చేసి 32 ఉంటాయి. వేర్వేరు ఆకారాలు పరిమాణంలో ఉంటాయి. వీటిని లెక్కించడానికి యూజ్ అయ్యే ఫార్ములా వచ్చేసి 2123/2123 అంటే 16/16 = 32. ముఖ్యంగా దంతాలు 4 రకాలు. అవి కుంతకాలు అంటే కొరికే పండ్లు. ఈ కుంతకాలు కొరికే పళ్ళు వచ్చేసి 8 ఉంటాయి. ఇవి ఆహారాన్ని కొరకడానికి తోడ్పడతాయి. ఏనుగులోని ఏనుగు దంతాలు వీటి మార్పే. నెక్స్ట్ రదనికలు, ఇవి 4 ఉంటాయి. ఇవి మాంసాహారంలో అభివృద్ధి చెంది ఉండి మొనదేలి ఉంటాయి కాబట్టి చీల్చు దంతాలు లేదా కొరపళ్ళు అంటారు. నెక్స్ట్ ఇంకా దీని గురించి చాలా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అగ్వచర్వణకాలు 8 ఉంటాయి. ఇవి ఆహారం నమలడం వల్ల నములు దంతాలు అని కూడా అంటారు. నెక్స్ట్ చర్వణకాలు, వీటి 12 ఉంటాయి. ఆహారాన్ని లోపలికి విసరడం వల్ల విసురు దంతాలు అంటారు. చర్వణకాలను విసురు దంతాలు అంటారు. 7 నుంచి 25 సంవత్సరాల వరకు 8 మాత్రమే ఉండి ఆ మధ్యకాలంలో మిగతా 4 కొత్తగా ఏర్పడతాయి. వాటినే జ్ఞాన దంతాలు అంటారు. శాశ్వత దంతాలు ఊడిపోతే దంత వైద్యులు కృత్రిమ దంతాలను దవడగుంటల్లో నాటే ప్రక్రియను రూట్ కెనాల్ థెరపీ అంటారు. ఎక్కువ దంతాలు గల జీవులు అపోసం, గుర్రం, పంది. దంత వ్యాధులు ఇవి. దంతాలు బంగారు పసుపు రంగంలోకి మారడాన్ని జింజివైటిస్ అంటారు. దంతక్షయం, బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లం వల్ల దంతంపై ఎనామెల్ క్షీణింపు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కావాలా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ షార్ట్ రూపంలో అందజేస్తే మీరే స్క్రీన్ షాట్ తీసి చదువుకుంటారో ఒకసారి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.